ఆడియన్స్ కూడా తెలియదు ఈ విషయం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఐఎమ్ రివీలింగ్ దిస్. కొద్దిగా డిప్రెషన్ ఉండేది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే నీకు చాలా క్లోజ్ గా తెలుసు, కానీ ఎంటైర్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్లీ బ్లాంక్. It's changed my life. 360-degree flip అయింది నా లైఫ్, and I'm sure. నాకు యాక్చువల్లీ నీతో మాట్లాడటానికే ఒక అమ్మో మాట్లాడితే జీవితం అంటే ఇది, ఇంతకు మించి ఇంకేమీ లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేనేంటి, చార్ధామ్ యాత్ర ఏంటి, నేను ఎలాంటి జర్నీలో వెళ్ళడం ఏంటి, నాకు చాలా వింత వింతగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఐఎమ్ ట్రావెల్ ఫ్రీక్, ఐ లవ్ టు ట్రావెల్. నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో నేను ఒక స్పిరిచువల్ ట్రిప్లో వెళ్తానని నేను అసలు నా లైఫ్లో ఏ రోజైనా ఊహించుకోలేదు, లిటరలీ. సో దట్ ఇస్ వాట్ ద గాడ్స్ ప్లాన్ ఇస్. అన్నట్టు ఏ కారణం లేకుండా ఏది జరగదు అని బాగా నమ్ముతాను అన్నమాట. నేను కూడా అబ్సల్యూట్లీ, నేను ఎప్పుడు అదే నమ్ముతాను. ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది. నీకు ఈ ట్రిప్ థాట్, ఈ యాత్ర థాట్ ఎలా వచ్చింది? ఛోటా జాతర యాత్ర చేస్తానని నువ్వెట్లయితే అనుకోలేదు, నేను కూడా అలానే అనుకోలేదు. కొద్దిగా స్పిరిచువల్గా వెళ్తాను. ఐ థింక్ నీకు, ఐ మీన్ యూ డోంట్ మైండ్, అండ్ ఐ థింక్ ఆడియన్స్ ఆల్సో డోంట్ మైండ్. ఆఫ్ కోర్స్ నోబడీ మైండ్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇదివరకు మహేష్ వేరు, ఈ చార్ధామ్ యాత్ర చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ మహేష్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. నాకు తెలుసు. కంప్లీట్లీ డిఫరెంట్. అంటే నీతో పాటు ఎంటైర్ ఇండస్ట్రీ, అంటే నీకు చాలా క్లోజ్ గా తెలుసు, కానీ ఎంటైర్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్లీ బ్లాంక్. అరే మహేష్ అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అంటే నీకు ఈ యాత్ర మీద వెళ్ళాలని థాట్ ఎలా వచ్చింది, అది చెప్పు. వేర్ డిడ్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్? మనసిచ్చి చూడు సీరియల్ అయిపోయింది. మనసిచ్చి చూడు ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫర్ మీ. చాలా దేవుడి దయ వల్ల చాలా మంచి హిట్ అయింది, నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. సో దాని తర్వాత ఇమీడియట్ గా నాకు ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ అనుకున్న విధానంగా స్టార్ట్ అయింది, అనుకోని విధంగా మధ్యలోనే క్లోజ్ చేశారు. అని ఆడియన్స్ కూడా తెలియదు ఈ విషయం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఐఎమ్ రివీలింగ్ దిస్. సో కొద్దిగా డిప్రెషన్ ఉండేది అనమాట. మనసి చూడు జూన్లో ఫినిష్ అయింది, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అదే జూన్లో స్టార్ట్ అయింది. ఆ ప్రాజెక్ట్ ఆగస్ట్లో అనుకోకుండా క్యాన్సిల్ అవ్వడం జరిగింది అనమాట. సో దాని తర్వాత ప్రాజెక్ట్ లేదు, ఏం లేదు, నెక్స్ట్ ఏంటి అని కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళాను అనమాట. సో నాకు ఈ ప్రాసెస్లోనే, ఈ గ్యాప్లోనే నాకు రెగ్యులర్గా దేవుడు కల్లోకి వస్తున్నాడు. అది కూడా ఎవరంటే వెంకటేశ్వర స్వామి. సో వెంకటేశ్వర స్వామి రెగ్యులర్గా కల్లోకి రావటం, అది ఎట్లా అంటే ఆ డ్రీమ్ కూడా కొండ ఎక్కుతున్నా, ఒక స్లాంట్ కొండ, అది తిరుపతి కొండే. అంటే రెగ్యులర్గా తిరుపతి కొండలాగా ఉండదు, బట్ ద సెన్స్ వాజ్ తిరుపతి కొండ ఎక్కుతున్నాను నేను, అట్లా జారిపోతున్నాను, మళ్ళీ ఉలిక్కిపడి లేస్తున్నాను అనమాట. ఏంట్రా ఇలా, మళ్ళీ హనుమంతుల వారు కల్లోకి రావటం, శివుడు కల్లోకి రావటం. సో నాకు ఇట్లా రెగ్యులర్గా డ్రీమ్స్ వస్తూ ఉన్నాయి. సరే ఖాళీగానే ఉన్నా. ఒకరోజు అనుకున్నా గట్టిగా, ఓకే వెంకటేశ్వర స్వామి వస్తున్నారు కాబట్టి తిరుపతి వెళ్దాం అని అనుకున్నాను. సరే ఓకే ఇంట్లో వాళ్ళతో చెప్దాము అని చెప్పేసి, సరే స్నానం చేసి చెప్దామని చెప్తే, స్నానం చేస్తున్నప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది, నాకు వినిపిస్తుంది. సరే రింగ్ అవుతుంది, సరే అయిపోయింది, ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా చూస్తే అమ్మ అనమాట. కాల్ బ్యాక్ చేశాను. అమ్మ, నాన్న నేను నాన్న తిరుపతి వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావు. నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు చెప్తుంటే నాకు నీళ్ళు వస్తున్నాయి యాక్చువల్లీ. సో కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి. అనుకున్నా, నాకు అప్పుడు అనిపించింది, సో హీస్ కాలింగ్ మీ, దేవుడు పిలుస్తున్నాడు. సో పిలుస్తున్నాడు అని చెప్పేసి, సరే అంటే అమ్మ వాళ్ళకి చెప్పలేదు నేను. సరే అమ్మా నేను వస్తాను, మీరు అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, నేను వస్తాను, మీరు వెళ్ళండి, నేను అక్కడి నుంచి జాయిన్ అవుతాను, ఇక్కడ నుంచి అటు వస్తానని చెప్పేసి చెప్పాను అనమాట. సో అలాగే దేవుడిని దర్శించుకున్నాను. ఇది ఎప్పుడు జరిగింది? అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ ఆ టైంలో జరిగింది. నువ్వు నమ్మవు, నీకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా, నువ్వు నమ్ముతావు ఖచ్చితంగా. అక్టోబర్లో శుభశీఘ్రం
జీ తెలుగు అవార్డ్స్ ఫంక్షన్ లో లాంచ్ చేశారు. లాంచ్ చేశారు విత్ ఇన్ 1 month టైంలో. నువ్వు కూడా ఉన్నావు ఆ టైంలో. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అంటే. సో నాకు తెలియదు. సో ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ చార్ధామ్ యాత్రకి లింక్ అయి ఉంది ఇదంతా. నాకు ఎట్లా అనిపించింది అంటే నేను నీతోనే ఉన్నాను రా, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు, నేనున్నాను కదా. నాకేదో సంథింగ్ లైక్ ఇప్పుడు అమ్మ నాన్న ఇప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు ఎందుకు నాన్న నేను ఉన్నా కదా అని చెప్పేసి నాన్న మనకి ధైర్యం చెప్పినట్టు, అమ్మ ఎందుకు నాన్న కంగారు పడు కానీ అమ్మ సర్ది చెప్పినట్టు, నీకెందుకురా నేనున్నాను అని దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. నాకు అర్థమైంది ఏంటంటే మన నారాయణ స్వామి భూమి మీద మొట్టమొదటిగా పెట్టిన పాదం ఏది అని అంటే బద్రీనాథ్. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది నాకు. అంటే ఫస్ట్ నీకు అక్కడే వెళ్ళాలని వచ్చేసింది థాట్, అక్కడికి వెళ్ళిపోవాలి. నారాయణ స్వామి మొట్టమొదటిగా అడుగుపెట్టిన ప్రదేశం బద్రీనాథ్. సో అక్కడికి వెళ్ళి నాకు చార్ధామ్ అంటే కేదార్నాథ్ ఉంటది, గంగోత్రి ఉంటది, బద్రీనాథ్ ఉంటది, హరిద్వార్ ఉంటది, మధ్య మధ్యలో ఉత్తరకాశీ కూడా వస్తుంది. అసలు తెలీదు. నేనేంది బద్రీనాథ్ వెళ్ళిపోవాలని అనుకున్న తర్వాత ఈ విషయం నాకు బయట మన ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక ఫ్రెండ్కి షేర్ చేసుకున్నాను అనమాట. ఒక పెద్ద ఆవిడతో అంటే ఆవిడ రెగ్యులర్ గా టెంపుల్స్ అవి విజిట్ చేస్తారు కాబట్టి మామూలుగా ఎందుకో చెప్పాలనిపించింది. తను ఓకే నేను ప్లాన్ చేస్తానని తను అన్నమాట. సరే, సో అప్పటికప్పుడే టూరిస్ట్ గైడ్తో మాట్లాడడం. సో నేను ఆ ఎక్సైట్మెంట్ లో ఉన్నా, స్కెడ్యూల్ ఎప్పుడు అయిపోతే ఎప్పుడెప్పుడు జంప్ అయిపోదాం ఇక్కడ నుంచి, నారాయణ నారాయణ నారాయణ. సో ఆ ఎక్సైట్మెంట్ తోనే మన షూటింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నా తెలిసి నువ్వే చెప్పాలి. దాని తర్వాత చెప్పడానికి ఒక చాలా పెద్ద కథ ఉంది. సో ఏమైందంటే నెక్స్ట్ డే షూటింగ్ కి నేను కలిసిన రోజు, ఆ రోజు అనుకోకుండా ఎప్పుడు మాకు ముగ్గురు ఆర్టిస్ట్ సీన్స్ ఉంటాయి. అంటే మా ఇంట్లో ఆ రోజు షూట్ జరుగుతుంది, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉమా గారు, హీరోయిన్, నేను, మేమందరు కాంబినేషన్స్ ఉంటాయి మోస్ట్లీ. ఆ రోజు నువ్వు వస్తే ఏదో ఆల్ కాంబినేషన్ సీన్ పెట్టారు పొద్దునే. వాళ్ళు అందరు కాంబినేషన్, అందరు ఆర్టిస్టులు ఉన్నారు. అందరు ఆర్టిస్ట్ హడావుడి అంతా సీన్ దాంట్లో ఉంటే తినేమో టెన్షన్ లో నడుస్తూనే ఉన్నాడు. అదొకే ఇప్పుడు నేను చూసేదానికి ఎందుకు అంతా ఇలా ఫాస్ట్ గా నడుస్తావు, ఏదో ఆలోచిస్తున్నావు అని నాకు అర్థం కాలేదు. తక్కువని ఏమైంది అంతా ఓకేనా అని అడిగాను. నీకు గుర్తుందా? అంత పర్టికులర్ గుర్తులేదు, బట్ ఐ రిమెంబర్ హౌ వి ప్లాన్డ్. సో నువ్వు ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు అంటే నేను కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్తున్నానని అన్నావు. నేను వావ్ నైస్ అని, నేను కూడా హిమాచల్ వెళ్తున్నానని అన్నాను. హిమాచల్ వెళ్తున్నానని యాక్చువల్లీ అప్పుడు మేమందరం కలిసి, అంటే అప్పుడే శుభశీఘ్రం కొత్తగా స్టార్ట్ అయింది. వీఆర్ ఆల్ ప్లానింగ్ లైక్ టీమ్ అవుటింగ్స్ అట్లా ప్లాన్ చేసాం. ఐ ఆల్రెడీ స్కిప్డ్ వన్ టీమ్ అవుటింగ్. లేదు అవన్నీ ఏం ప్లాన్ చేయలేదు. వండర్లాకి నన్ను వదిలేసి వెళ్ళారు కదా వండర్లాకి మీరు. అది తర్వాత ఓకే. సో వి స్టార్టెడ్ గోయింగ్ సమ్వేర్ అవుటింగ్, అంటే లంచ్ అని గాని డిన్నర్ అని గాని. నువ్వు రాలేదు, మేము వదిలేసి వెళ్ళలేదు, నువ్వు రాలేదు. చిన్నపిల్లల వండర్లాకి వదిలేసి వెళ్ళలేదని చెప్పకు, అది అనవసరం. సి ఇట్ ఇస్ నాట్ ద ప్లేస్ దట్ మ్యాటర్స్, ఇట్ ఇస్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ us that matters, right? సో ఎనీవేస్ నువ్వు కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్తున్నామని అన్నావు. సో మేము గ్రూప్ లో వెళ్తున్నామని అన్నావు. నువ్వు అన్న వెంటనే నాకు గుర్తున్నది ఏంటంటే అక్కడ నుంచి ఉమా గారు ఎవరెవరు వెళ్తున్నారు అని అడిగితే మేము మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారంటే చెప్పండి అంటే నేను వస్తానని ఆవిడన్నారు. ఆవిడ అన్న వెంటనే అరే అందరు వెళ్తున్నానంటే నేను కూడా వచ్చేస్తాను కదా. బేసిక్లీ నువ్వు ఎక్కడో వెళ్తున్నావు అంటే నేను వస్తానని చెప్తాను. సో నేను ఇట్లా నేను కూడా హిమాచల్ వెళ్తున్నాను అనుకొని నేను అలా అయిపోయింది. ఇప్పుడు నేను కూడా వస్తానని అన్నారు. అరే మీరు కూడా వస్తారంటే నేను కూడా వస్తానని నేను అన్నాను. నేను అనేదానికి నువ్వు ఓకే ఎలాగో మాకు 8 members 10 members ఎంతో ఉంటే బెటర్ అని నువ్వు చెప్పావు. యాక్చువల్లీ కొద్దిగా బడ్జెట్ తగ్గించుకుందామని ఇద్దరితో స్టార్ట్ అయింది యాత్ర. తర్వాత వాడు ఇంత చెప్పాడు, చాడ భారతం అంత చెప్పాడు బడ్జెట్. ఏంట్రా అయితే ఎట్లారా అనుకున్నా. తర్వాత ఏమైంది, ఇంకొక ఫ్రెండ్ ఆవిడ ఇంకొక ఇద్దరిని యాడ్ చేశారు. వాడు తగ్గించాడు. ఏం సార్ అంటే, సార్ మీ మెంబర్స్ పెడితే తగ్గిద్ది కదా, తగ్గించుకున్నాడు. అవును, అప్పటి నుంచి ఎవరిని అడగాలి, ఏం అడగాలి, నీకు తెలుసు నా మొహమాటం చాలా ఎక్కువ. ముఖ్యంగా నేను చేసేదే ఫస్ట్ ట్రావెలింగ్, ఎవరిని అడుగుతాం, అడగలేం. సరే అని చెప్పేసి అట్లానే ఉన్నా. నాకు తెలిసి మేబీ ఆ దేవుడు విన్నట్టున్నాడు. సో మీరు జాయిన్ అయ్యారు.
అది నేను అనుకోలేదు. ఎందుకంటే జస్ట్ దాని ముందు రోజు నేను ఇంకో టూర్స్ అండ్ ట్రావెల్స్ మాట్లాడుతున్నాను టు గో టు హిమాచల్ ఓకే. ప్రదేశ్. ఒక 10 to 12 డేస్ అన్నారు. 12 డేస్ పడతదని అన్నారు. సోలో అని. సో హ్మ్. నా అంతగా నాకు ఒక వెహికల్ ఉన్నట్టుగా. ఓకే. ఎందుకంటే ఆబ్వియస్లీ ఐ కాంట్ గో బైకింగ్. ఐ యెస్. కాంట్ యెస్. ట్రస్ట్ ఎనీబడీ. అది ఎలా ఆ! ఎలా వెళ్తాను ఆ! అంటే ఆ! ఒక భయం ఉండేది. ఆ! సో నాకు నాకు మాత్రం ఒక వెహికల్ ఉంటే ఆ డ్రైవర్ నంబర్ ఫ్యామిలీ వాళ్ళకి ఆ! ఇచ్చేస్తే ఆ! ఆ సెక్యూరిటీ వైస్ చూసుకొని హ్మ్. నేను మాట్లాడుకున్నాను. హ్మ్. ఓకేలే నేను వెళ్ళిపోతున్నానని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఉమా గారు వెళ్తున్నారని చెప్పేసరికి అంటే ఉమా గారు కూడా వస్తారంటే నువ్వు ఓకే హ్మ్. అనేసరికి నేను అరే అలా అయితే నేను కూడా రావచ్చు కదా అని అందుకే ఆస్ట్ సరే నేను కూడా రావచ్చా అని. నాకు తెలిసిన కేదార్నాథ్ అయితే నేను కేదార్నాథ్ మూవీ అని విన్నాను. కానీ ఆహ్, చూసావు నువ్వు కేదార్‌నాథ్ మూవీ? అహా! ఆ! విన్నాను. అదే అంటున్నాను. అచ్చా! నేను ఆ మూవీ కూడా ఆ! చూడలేదు. ఆ! కానీ నాకు తెలుసు దట్ కేదార్నాథ్ ఈస్ సమ్‌వేర్ ఇన్ ఉత్తరాఖండ్ ఆ! అంతే. ఆ! ఐయామ్ లైక్ ఓకే. హిమాచల్ కంటే ఉత్తరాఖండ్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ కదా! ఐ మీన్ నా ఆఫ్ కోర్స్ హిమాచల్ నాకు ఈస్ వెరీ నువ్వు బ్యూటిఫుల్. ఇంత పర్టిక్యులర్ ఉన్నావు కదా! హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హ్మ్. నాకు అవి కూడా తెలీదు. సరే ఓకే. కనీసం నువ్వు గుడికెళ్తున్నావని తెలుసు యెస్. కదా! యెస్. 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 నా హైలైట్ ఆ! ఏంటంటే, నాకు నేను గుడికెళ్తున్నానని తెలీదు. ఆ! కేదార్‌నాథ్ కదా! ఉత్తరాఖండ్. ఐయామ్ థింకింగ్ హ్మ్. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ ఓకే. సమ్‌వేర్ ఉత్తరాఖండ్. లైక్ మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. యెస్. యూ కెన్ ఎంజాయ్. యెస్. ఆ! హిమాలయాస్ ఉన్నాయని ఆ! తెలుసు. ఆ! సో, ఐ కెన్ మంచి వ్యూ ఉంటది. హాలిడే అయిపోతది ఆ! అనుకోని నేను కూడా వస్తానని ఆ! అనేసాను. ఆ! అయిపోయింది. ఆ! మనం అనుకోకుండా, ఆలోచించకుండా ఆ! అప్పటికి అప్పుడు ఓకే. చలో, చలో, చలో టికెట్స్ బుక్ చేసేద్దామని ఆ! అలా షార్ట్ కట్ ఆ! అయిపోయింది. యాహ్! అందరు లోపల ఎళ్ళిపోయాము. రూమ్‌లో కూర్చొని టక 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 మొత్తం ఐ స్టిల్ రిమెంబర్ దట్ టికెట్స్ యాక్చువల్లీ. టికెట్స్ కాదు మళ్ళీ ఉమాదేవి గారు స్కిప్ ఇచ్చే టైప్ ఏ ప్లాన్ అయినా గాని ఆ! ఆ! ఉమాదేవి గారు హ్యాడ్ అంటే టు సే వస్తారో నో. లేదో అని ఆ వస్తారో లేదో డౌట్‌లో అని ఉండేవాళ్ళం. ఇమ్మీడియేట్‌గా ఎళ్లి ఆవిడ ఫస్ట్ టికెట్స్ బుక్ చేపించాము. ఫస్ట్. సో, టికెట్స్ బుక్ చేసేసి అయ్యేసరికి ఓకే. థిస్ జస్ట్ గాట్ రియల్. సో, అలా మనం బుక్ చేసేసుకున్నాము హ్మ్. టికెట్స్. టికెట్స్ బుక్ చేసేసాము. అంతా అయిపోయింది. ఎక్కడెక్కడ ఎళ్తున్నామని ఐటినరీ నువ్వు నాకు చూపించావు. అవును. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్. ఓకే. ఇది ప్లేసెస్ పేర్లు. హ్మ్. యెస్. అంతవరకు కూడా ఆ! ఓకే. ఆ! సో, ఆ మధ్యలో ఒక ట్రిప్‌కి ఒక 4, 5 డేస్ ముందు దేనికో నా అక్క ఫోన్ చేసింది. అప్పటి వరకు నేను కూడా నా ఫ్యామిలీకి ఏం చెప్పలేదు. హ్మ్. చేస్తే నేను ఇలా ట్రావెల్ చేస్తున్నాను ఈ డేట్స్‌లోని అన్నాను. అవునా ఎక్కడెళ్తున్నానని అడిగింది. హ్మ్. ఇలా ఆహ్, కి ఆహ్, ఉత్తరాఖండ్‌కెళ్తున్నాను. హ్మ్. ఉత్తరాఖండ్‌లో ఎక్కడెళ్తున్నావు హ్మ్. అని అడిగింది. హ్మ్. ఇలా సో అండ్ సో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అని అన్నాను. హ్మ్. ఓహ్! నువ్వు పిల్గ్రిమేజ్‌కి ఎళ్తున్నావా అని అంది. ఆ! షాక్‌కెళ్ళా. పిల్గ్రిమేజ్ అంటే షాక్‌కెళ్ళా. ఏంటి పిల్గ్రిమేజ్? పిల్గ్రిమేజ్ ఏంటి? అంటే అవన్నీ గుడిలు కదా అంది. నేను షాక్. వాట్? గుడిలా? సీరియస్లీ? సరేలే ఓకే. ఇప్పుడు దేవుడే పిలిచినట్టున్నాడు. సరే వెరీ గుడ్. సరే ఓకే. దాంట్లో ఏముంది గుడి కదా! గుడి ఓకే ఎళ్ళిపోదాం హ్మ్. అనుకుని. హ్మ్. చాలా న్యూట్రల్‌గా హ్మ్. అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసా. హ్మ్. అంతే. హ్మ్. అక్కడ మన ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. యెస్. కానీ ఎప్పుడైతే ఈ ట్రిప్ తీసుకున్నానో హ్మ్. ఇట్స్ చేంజ్డ్ మై లైఫ్. 360 డిగ్రీ ఫ్లిప్ అయింది నా లైఫ్. అండ్ ఐయామ్ షూర్ నీకు కూడా సేమ్ యెస్. ఎక్స్‌పీరియన్స్ యెస్. బికాజ్ యెస్. ఐ హావ్ సీన్ ద చేంజ్ ఇన్ యెస్. యూ. యెస్. అంటే నేనేది మహేషేనా? ఇంత చేంజా? ఒక్కొక్కసారి తట్టుకోలేను. అంత అంత చేంజ్ వచ్చింది. ఐ కెన్ సీ యాక్చువల్లీ బిఫోర్ వి డిడ్ చార్ధామ్ హ్మ్. కదా! సో యూ వర్ లైక్ నాకు యాక్చువల్లీ నీతో మాట్లాడటానికే ఒక అమ్మో! మాట్లాడితే తిట్టేస్తదా? కొట్టేస్తదా? హ్మ్. అంటే యూ ఆర్ సో చిల్ యాక్చువల్లీ. హ్మ్. చాలా కామ్‌గా అంటే నీ పని నువ్వు చేసుకునే ఎళ్ళిపోయే దగ్గర నుంచి లైక్ వి బికమ్ వెరీ క్లోజ్ ఆఫ్టర్ దిస్ యాత్ర. యెస్. సో ఉమాదేవి గారు గాని, మా హ్మ్. ఫ్రెండ్స్ గాని, అవును. సో ముఖ్యంగా నీతో ఉమాదేవి గారితో హ్మ్. వి హావ్ ఎ అవును. మా మిరకిల్స్ అని మా చెప్పి మా చూసావా? ముగ్గురు బాండ్ అసలు మన ముగ్గురు బాండ్ హ్మ్. యాక్చువల్లీ ఆ యాహ్! చార్ధామ్ యాత్రలో అంటే అంటే ఇట్స్ లైక్ జీవితాన్ని నేర్పించిందండి. డెఫినెట్‌గా నాకైతే జీవితం అంటే ఇది. ఇంతకు మించి ఇంకేమి లేదు అని ఎక్స్‌పీరియన్స్ దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అన్నిటికి దేర్ ఈస్ ఎ రీజన్ అని యాహ్! గట్టి నమ్మకం వచ్చింది ఈ చార్ధామ్ యాత్ర తర్వాత. అంటే చాలామంది ఇది అంతా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత చేస్తారు గదా! అవును. బట్ అవును. లక్కీలీ మనకి ఈ మన ఏజ్‌లో లైఫ్‌ని ఒక గుడ్ పాత్‌లోకి తీసుకువెళ్ళటానికి నేర్పించడానికి. అదే. ఆ! దట్స్ వాట్. మన లైఫ్‌ని ఒక మంచి పాత్‌లోకి ఏం జరిగినా గాని యాక్సెప్ట్ చేసుకునే తత్వాన్ని నేర్పించింది ఈ చార్ధామ్ యాహ్! యాత్ర. అవును. యెస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రిప్స్. యెస్. అండ్ ఈ జర్నీలో మీ అందరితో షేర్ చేసుకోవడము మాకైతే ఎంతో సంతోషంగా ఉంది. మీరు యాహ్! కూడా ఈ ఈ వీడియోస్ చూసి మీరు కూడా అలానే
అనుకుంటారని డెఫినెట్లీ సేమ్ ఫీలింగ్ వస్తది అని అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎస్ థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్.